కళ్యాణ్ తనూజ ఇండివిజువల్ ఫ్యాన్స్ నన్ను అన్సబ్స్క్రైబ్ చేస్తారంట. తమిళలో అదే పెట్టాను. వాళ్ళిద్దరి ఫ్యాన్స్ నన్ను అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారంట. ఎందుకు అని ఇంత పెద్ద డిసిషన్ సడన్గా ఎందుకు తీసుకున్నారని అడిగితే నన్ను డిఎంలో ఏం చెప్పారు తెలుసా? ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి, మీరు కళ్యాణ్ వైపు స్టాండ్ తీసుకోలేదు, తనూజాని వెనకేసుకొచ్చారు, కాబట్టి మీరు తనూజ వాళ్ళ ఫ్యాను, మీరు కళ్యాణ్ని మీద హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు, కళ్యాణ్ని మీద స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి ఏదో మాట్లాడారు. ఓకే, వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను, వాళ్ళకే కాదు మీలో ఎవరికైనా ఇలాంటివి అనిపిస్తే, నేను కళ్యాణ్ని సపోర్ట్ చేయట్లేదు, కళ్యాణ్ వైపు స్టాండ్ తీసుకోవట్లేదని మీకు అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అమ్మా. నాకు ఏం బాధ లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడు 2.5 నెలల క్రితం వాళ్ళ గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన రోజు చెప్పాను, కళ్యాణ్ని తనూజాని ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు మాత్రమే నా వీడియోస్ చూడని, కానీ ఒకరిని ఇష్టపడి ఒకరిని ద్వేషిస్తూ ఒకరిని పొగుడుతూ ఒకరిని తిడుతూ అలా ఉండే వాళ్ళని దయచేసి నా ఛానల్ చూడొద్దని ఫస్ట్ చెప్పాను నేను. ఇప్పుడు అది చెప్తున్నాను, కళ్యాణ్ని తనూజాని ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు మాత్రమే నా ఛానల్ని చూడాలని ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఇష్టపడడం అంటే ఏంటి? అంతా బాగున్నప్పుడు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం, ఏదైనా చిన్న తేడా రాగానే తీసుకొచ్చి నేల మీద పడేయడం, ఇది కాదు ఇష్టపడడం అంటే. ఇలాంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇద్దరిని ఒకేలా చూడడం, ఎవరి వైపు తప్పు లేదు అనే విషయాన్ని గ్రహించడం, వాళ్ళిద్దరు తప్పు చెయ్యరు, వాళ్ళిద్దరు కరెక్ట్, వాళ్ళిద్దరు బాండ్ కరెక్ట్ అని ప్యూర్గా నిజంగా వాళ్ళని అభిమానిస్తూ వాళ్ళని నమ్మడం. ఇలాంటి వాళ్ళు నాకు కావాలి, ఇలాంటి వాళ్ళు మాత్రమే నన్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పి స్టార్టింగ్ చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, ఇలా ఎవరి ఏ సిచ్యువేషన్లో వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఇద్దరిని కలిపి ఇష్టపడే వాళ్ళు, ఇద్దరిని వెనకేసుకొచ్చే వాళ్ళు మాత్రమే నా ఛానల్ను చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఏం బాధ లేదు. నేను అదే చెప్తున్నా. నేను ఎందుకు తనూజాని వెనకేసుకొచ్చాననేది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, పదే చెప్తున్నాను. తనూజ చేసిన తప్పు లేదు, తనూజ తప్పు లేదు. అలాంటప్పుడు నేను తనని కార్నర్ చెయ్యను. అక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఆ ముసలావిడ మాట్లాడిన మాటల్ని తనూజ అనే అమ్మాయి ఎక్కడా సపోర్ట్ చేయలే. ఆవిడ మాట్లాడిన మాటని వెనకేసుకురాలా. ముసలావిడకి ఆవిడ వయసు గౌరవం ఇవ్వని మాత్రమే చెప్పింది. ఆవిడ వయసుకు గౌరవం ఇచ్చి మీరు కామెంట్స్ ఫేక్ అకౌంట్లు పెట్టుకొని బూతులు తిడుతూ కామెంట్లు పెట్టడం వల్ల తనూజాల స్టేటస్ పెట్టాల్సి వచ్చిందే తప్ప, ముసలావిడ మాట్లాడిన మాటల్ని మీరు కరెక్ట్ మాట్లాడారమ్మా, ఆమె కరెక్ట్గా మాట్లాడింది, మీరెందుకు ఊరికే రైజ్ అయిపోతున్నారు, ఆవిడ నిజం మాట్లాడింది, ఆవిడ కరెక్ట్గా మాట్లాడింది అని ఒక్కసారి కూడా తనూజ చెప్పలేదు. ఆవిడ మాటల్ని తనూజ కరెక్ట్ అని చెప్పలేదు. కాబట్టి నేను ఆవిడని కార్నర్ చేయను, తనూజని కార్నర్ చేయను, తనూజని కరెక్ట్ అంటాను, తనూజ స్టేటస్ పెట్టడం కరెక్ట్ అంటాను. కానీ ఆ ముసలావిడ మాట్లాడిన మాటలు మాత్రం ఎప్పుడు నేను స్టార్టింగే తప్పు పట్టాను, 100% తప్పడే అంటాను. ఇప్పటికీ అది చెప్తున్నాను. కళ్యాణ్ గురించి మాట్లాడిన మాట తప్పు, కానీ ఆ ముసలావిడ్ని తనూజ డిఫెండ్ చేయడం కరెక్ట్. ఆవిడ మాటల్ని తప్పు పట్టొచ్చు, కానీ ఆవిడ వయసుకు గౌరవం ఇవ్వాలి కదా. ఫేక్ అకౌంట్లు వేసుకొని బూతులు తిడితే తనూజ మాత్రం ఎలా ఊరుకుంటుంది? తన అభిమానిని అంత పెద్ద ఆవిడని కూడా చూడకుండా బూతులు తిడుతుంటే, చెప్పుకోలేని కామెంట్లు పెడితే ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది స్టేటస్ పెట్టకుండా? అది ఆలోచించరు ఎవరు, ఆ ఆలోచన ఎవరికి లేదు. నేను దాని గురించి మాట్లాడితే అన్సబ్స్క్రైబ్ చేస్తానంటారా? చేసుకోండి, నేను తప్పు చేయలేదు కదా. మీ ఒక్కరి కోసం నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా. మీరు ఎవరో సబ్స్క్రైబ్ చేసి నేను సక్సెస్ చేస్తానని నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా. 3 సంవత్సరాలు ఇది ఛానల్ స్టార్ట్ చేసి 0 వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా ఛానల్కి. అంటే ఒక్క వ్యూ కూడా లేని రోజులు ఉన్నాయి. ఆ రోజే భయపడలేదు, ఆ రోజే కంగారు పడలేదు, ఆ రోజే ఇబ్బంది పడలేదు, ఆ రోజే టెన్షన్ పడలేదు. ఈరోజు మీరు ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారనేది మాత్రం ఏమైంది? ఏమీ కాదు. నాకు కళ్యాణ్ తనూజ ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు ముఖ్యం, వాళ్ళిద్దరు బాగుండడం ముఖ్యం. అది మీకు నచ్చకపోతే వదిలేయండి. లేదు నేను ఒకరికే సపోర్ట్ చేయాలి, ఒకరి వైపే ఉండాలంటే నేను ఒకరి వైపే ఉండను. ఎందుకంటే నేను ఒకరినే ఇష్టపడలేదు కాబట్టి, ఇద్దరిని కలిపి ఇష్టపడ్డాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇద్దరిని కలిపే ఇష్టపడతాను, ఇద్దరిని కలిపే డిఫెండ్ చేస్తాను. లేదు మీరు ఒకరినే చేయాలి, మీరు కళ్యాణ్ని చేయాలి, లేదా మీరు తనూజని చేయాలంటే నాకు అవసరం లేదు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, నా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్గా చెప్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. ఎవరిని ఒక్కరినే ఇష్టపడాలి, ఒక్కరినే అభిమానించాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఉంటే, లేదు మాకిద్దరు ఇష్టం, మాకిద్దరు అభిమానిస్తాం,
మేమిద్దరిని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అర్థం చేసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం చూడండి. ఓకేనా? మీరు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. మీరు చేసి వెళ్ళొద్దు, దయచేసి నన్ను చూడండి అని నేను అడగను. నాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళు. నాకు ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు, ఇద్దరిని అభిమానించే వాళ్ళు, ఇద్దరి సక్సెస్ని కోరుకునే వాళ్ళు మాత్రమే కావాలి. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే కళ్యాణ్ తనుజ వీడియో స్టార్ట్ చేశాను. అలాంటి వాళ్ళు చూస్తారు కాబట్టే స్టార్ట్ చేశాను. సో ఇదన్నమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?